మీ ప్రియ కుమారుడును మా ప్రియ ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాము తండ్రి. ఇంతవరకు కార్యక్రమాలను మర్యాదగాను క్రమించుకోవడానికి సహాయం చేశారు, మీకు స్తోత్రముల తండ్రి. ఇప్పుడు మీ దాసుడైన నేను వాక్య పరిచర్య చేయబోతూ ఉండగా తండ్రి, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడుము అన్న మీ వాక్యానుసారముగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ, మీరు చేసినందుకు స్తోత్రములు తెలియజేసుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సమాజముగా కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలకు, క్రీస్తునందు అన్నదమ్ములకు, అక్కజెల్లెలకు యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో వందనములు తెలియజేసుకుంటున్నాను. కొంచెం తక్కువగా కనిపిస్తున్నారు. వాక్య ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా బైబిల్ గ్రంథం తీసి మీ ముందు పెట్టుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. కీర్తనల గ్రంథము 125వ కీర్తన నేను చదువుతున్నాను. మీరందరూ కూడా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 125వ కీర్తన యాత్రా కీర్తన. 5 దినాలు ఉన్నాయి. మొట్టమొదటిది, యెహోవా యందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. రెండవది, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కొలవలేవు అటువంటిది ప్రేమ.